నమస్తే, వెల్కమ్ టు ఐఎన్వి న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు గత 3 నెలల నుండి లింగాపూర్ బీట్ దమ్మన్నపేటలోని 380 సర్వే నంబర్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి అక్రమంగా ఆక్రమించి అక్కడే గుడిసెలు వేసుకుని నివసించుకుంటూ మొక్కజొన్న, కంది, పత్తి లాంటి పంటను వేయడం జరిగింది. భూమి చదును చేస్తున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు చాలాసార్లు అడ్డుకోవడం జరిగింది. నిన్న ఫారెస్ట్ సిబ్బందిపై గిరిజనులు కారం పొడి చల్లి దాడి చేశారు. దీనికి ప్రతిచర్యగా శనివారం ఉదయం భారీగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులు వేసిన పంట మొక్కలు ధ్వంసం చేస్తూ గిరిజనులు వేసిన గుడిసెలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీ సహాయంతో రిజర్వ్ ఫారెస్ట్ భూమి చుట్టూ ట్రెంచ్ తీస్తున్నారు. అటవీ శాఖ అధికారులపై దాడి చేశారని 14 మంది ఆదివాసీలను అరెస్ట్ చేసి పోలీసులు ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది. ఈ సంఘటన స్థలానికి కవరేజ్ కోసం వెళ్లిన మీడియా వారిని కూడా లోపలికి రానివ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. చేయబోతున్నారా మరి? మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారు మా అదే చూపెడతాం. ఏం మార్పింగ్లు ఏ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. అడుగు పోవచ్చు. అమ్ముకుంటూ మేము ఆదివాసులం చెట్టును కానీ పుట్టను కానీ మొక్కి మేము పూజించే వాళ్ళం. వీళ్ళు మేము పూజించుకుంటూ మేము అడవిని మేము కాపాడుకుంటే మా భూములపై మేము వచ్చి మేము పంటలు చేసుకుందాం అని వస్తే వీళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా దాడులు చేసి మమ్మల్ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా లోపలికి మా జాతికి అన్యాయం జరుగుతుందా, మా జాతి కోసం మేము ఇక్కడికి వచ్చి కలవడానికి వస్తే ఇక్కడ అడ్డుకుంటున్నారు. విలేకరులను కానీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులను కానీ మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నన్నే లోపలికి పోనీయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కొట్టడానికి కట్టెలు పట్టుకొని వచ్చినటువంటి ఫారెస్ట్ వాళ్ళు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఏదికైనా సిద్ధమని చెప్పేసి మేము ఒక జిల్లా నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను. మా మీద గట్టిగా నిందలు వేసి తీసుకుపోతున్నారు సార్. గట్టిగా నిందలేసి ఎందుకు ఇట్లా అరెస్ట్ ఎందుకు తీసుకుపోతున్నారు అని అడుగుతున్నాం. కనబడ్డారు తర్వాత మేము వాళ్ళు మీరు ఎందుకు వచ్చారంటే మీ పని మీరు చేసుకోర్రి అని అంటే అలా చూసుకుంటే మేము స్నానం చేస్తాం సార్. చేయరాదు, వాగులు లేవు, ఈ వాగే అక్కడికి పోతుంది. చేసిన తర్వాత ఇక వీళ్ళు కారపొడి వచ్చి జల్లేరు కానీ వాళ్ళు ఎవరు కొట్టలేదు. మీరు సార్ దెంగేరి మీ పని చేసుకున్న తర్వాత జల్లేరు, ఇట్టిగా జల్లలేదు. ఫారెస్ట్ వాళ్లకు భార్య పిల్లలు లేకపోతే అసలు పనులు చేయాలి ఎవడే కానీ నేనే కానీ. ఇప్పుడు 200 మంది వచ్చారు కదా సార్. 200 మందికి మేము ఇక్కడ పోడు భూమి చేసుకుంటుంటున్నాం. ఎప్పుడు 200 మంది ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉండాలి ఇక్కడ. మా పోడు భూములలో మేము చేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు 200 మంది వచ్చిండ్రు కాదు, ఎప్పుడు ఉండాలి. మా దాడి మీదకి మేము అత్త ఊకుండాలంగా. మాకు పోడు భూమి కావాలి, మాకు భూములు లేవు, జాగలేవు, ఇదే ఉండాలి. మాకు వాళ్ళకు మాకే పడాలి. ఇప్పుడు మీరే మీరే వచ్చారా అంటే ఇట్లా మామూలుగా వచ్చారా రమ్మంటే వచ్చారా లేకపోతే తోపులో జరిగింది? మీ మీద కేసు అయిందమ్మా, 16 మంది మీద మీరు రావాలా ఫారెస్ట్ కేసు. మరి మేము పెట్టిన కేసు అడిగితే లేదమ్మా మీరు రండి అని అంటారు. అడిగినాం మేము. ఆ ఫారెస్ట్ వాళ్ళకు భార్య పిల్లలు లేకపోతేనే వాళ్ళ మంది కేసు రావచ్చు. ఇప్పుడు 200 మంది వచ్చి ఎప్పుడు కాదు తండ్రి అప్పటి నుంచి చచ్చిపోయిన అప్పటి నుంచి వెళ్ళి ఈయన పొడి పూలు చేసుకుంటూ బతుకుతాను. మీ దగ్గర జంగల్ మాకు బతుకుతున్నాం మేము. 200 మంది వచ్చిన ఇప్పుడు బేర్చుడు కాదు, ఎప్పటికి ఉండాలి. నేటికి వచ్చి చెప్పారు, నేటికి వచ్చి చెప్పినప్పుడు నేటికి ఇందాం కదా. మరి దొంగ ఎందుకు ఉరకాలి? మట్ల పొట్టి తప్పు ఏకరపాయాలు మట్ల పొట్టి ఎందుకు ఉరకాలి? దేనికి ఉరకాలి? బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మన్నపేట, మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా
అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చ చెప్పడం జరిగింది, జిల్లా అధికారి. చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు, వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే, వెనుక తీసుకోవాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే. అడవి కోసం చేయాలి, ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది, తప్పనిసరి చేయాలి. ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా ప్రయత్నం చేసినాం మొదట, వాళ్ళకి నచ్చజెప్పి చేసే విధంగా. కానీ అవి ఏమవుతున్నాయంటే క్రమక్రమంగా మా పైన, మా అధికారులపైన, ఫీల్డ్ స్టాఫ్ మీద దాడుల వరకు వెళ్తుంది. సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలు అడవి నాశనం చేసినప్పుడు, అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు, తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి చట్టం, అటవీ చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం. అలాగే మా వాళ్ళపైన దాడులు చేసినప్పుడు దానికి పోలీస్ కేసు కూడా అవుతుంది. అంటే రక్షణ కోసం చేసినటువంటిది ఇదంతా కూడా. ఈ క్రమంలో కొన్ని జరుగుతున్నవి ఇవి. అయితే ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మేము గత 2 నెలలుగా ఈ వాళ్ళను చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాం, మేము పహరా గాయాలి, దీన్ని మరింత నాశనం కాకుండా. అలాగే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా చెప్తూ మా వాళ్ళ టీమ్స్, మా యొక్క రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర సిబ్బంది, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ దీనికి రక్షణ కల్పిస్తూ తిరుగుతున్నారు. దాంట్లో